కోటి గారు కూడా చాలా ఇష్టపడ్డారు ఇది. చాలా ఇష్టపడ్డారు కోటి గారు. ఇంటికి వెళ్ళాను పర్సనల్గా, సార్ చాలా బాగుందమ్మా తిరుపతి ఇట్లా అని. ఇంటికి వెళ్ళంగానే దట్ ఈస్ అంటారు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విచ్ కెనాట్ బీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్ ఐ షుడ్ సే. కోటి గారి దగ్గర చిన్నప్పటి నుంచి పాడడం, వారు కీరవాణి గారు కానీ, కోటి గారు కానీ, మణిశర్మ గారు కానీ, తమన్ గారు, వీళ్ళందరి దగ్గర అంటే రైట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ పని చేయడం అనేది ఒక బ్లెస్సింగ్గా చెప్పాలి. బికాస్ దీస్ ఆర్ దిగ్గజాలు అంటాం కదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వీరందరి దగ్గర కూడా పర్సనల్గా చాలా కోటి గారి దగ్గర చాలా రికార్డింగ్స్ పాడడం, కంపోజింగ్స్లో ఉండడం, సార్తో కీరవాణి సార్తో జర్నీ కానీ, అలాగే కంపోజింగ్ అసిస్టెంట్గా చేయడం, మణిగారితో ఎన్నో అబ్రాడ్ ట్రిప్స్తో సహా చేయడం, ఎన్నో పాటలు కామన్ గారితో కానీ, ఇవన్నీ కూడా చాలా అందరూ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ దట్ సెన్స్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. నాట్ జస్ట్ యాజ్ అ సింగర్, యాజ్ అ కంపోజర్ కూడా నాకు వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అని. కోటి గారు పిలిచిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికి వారు అప్పుడే పూజ చేసినట్టున్నారు, చక్కగా కండువా పంచాది ధరించి అలా ఉన్నారు, బొట్టది పెట్టుకుని. వెయిటింగ్ అని మెసేజ్ కూడా నేను వస్తున్నాను సార్ ఇలాగా. వెళ్ళంగానే చాలా ప్రేమగా ఆయన, యాజ్ యూ ఆల్రెడీ నో, ఆయన ఎప్పుడు చాలా ఎంత వామ్త్ ఉంటుంది ఆయన వెల్కమ్ చేయడంలో. చాలా ప్రేమగా దగ్గర తీసుకుని అద్భుతంగా ఉందమ్మా, నాకు ఆండాళమ్మవారిని చూసినట్టే ఉంది, ఇలాగా ఒక్కసారి లోపలికి రాని తీసుకెళ్లారు. అలాగే వారి ఇంట్లో హాల్లో మధ్యలో దేవుడి గది ఉంటుంది. ఆ దేవుడి గది ఎదురుగుండా ఒక చైర్ అద్దీ వేసి దానికి అంటే ఒక శాలువులన్నీ కప్పి ఆసనంలాగా రెడీ చేసి ఉంచారు. కూర్చో ఇక్కడ అన్నారు. సరే పర్లేదు నిలబడతాను. వారు నిలబడే ఉన్నారు. లేదు లేదు కూర్చో కూర్చో ఒక్కసారి అని కూర్చోబెట్టి పక్కన పూలు, పళ్ళు, శాలువలు, పూలమాలలు అన్నీ రెడీ చేసి ఉన్నాయి. అంటే మామూలుగా పూజకు పెట్టినట్టుగా అన్నీ కూర్చోబెట్టి సన్మానం చేసి హారం, అలాగే శాలువలు కప్పి ఇదంతా ఏమంటారు తాంబూలం ఇచ్చి అంతా చేసి, నేను ఒక పని చేస్తానమ్మా, ఆపకు నన్ను, నేను ఒక పని చేయబోతున్నాను, డోంట్ స్టాప్ మీ అని చెప్పి లోపల దేవుడి గదిలోకి వెళ్ళి పసుపు కుంకుమ ఇవి తీసుకొచ్చి కింద కూర్చుని పాదాలకు రాయడం మొదలుపెట్టారు. బాబోయ్, నాకు నిజంగా ఐ వాజ్ ఇన్ షాక్. నేను వద్దు ఆపు అని చెప్పడానికి కూడా ఐ వాజ్ నాట్ ఇన్ ఆపడానికి కూడా నాకు రియాక్షన్ లేదు. నా ఇంటికి సరస్వతీదేవి ఆండాళమ్మవారి రూపంలో వచ్చింది, నేను పాద పూజ చేసుకోవడం నా భాగ్యం, నాపకమ్మ అని కూర్చొని లిటరల్లీ ఆయన నేను ఇలా వెనక్కి పెట్టేసుకుంటున్నాను, ఆయన తీసుకుని చక్కగా పసుపు రాసి ఇది పెట్టి దండం పెట్టుకుని. సంథింగ్ దట్ ఐ కెన్ నాట్ ఫర్గెట్, ఐ కెనాట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ మై. ఎంత ఎమోషనల్ అయ్యారంటే ఈవెన్ నాకు ఇప్పటికీ అది తలుచుకుంటుంటేనే. ఇది రెండో ఎక్స్పీరియన్స్ నా కోటి గారితో. ఒకసారి రికార్డింగ్కి వెళ్ళినప్పుడు పాడుతూ ఉన్నాను, వారు ఒక బిట్ కంపోజ్ చేసి పాడుతూ ఉండి వెళ్ళొస్తాను పైకి అని వెళ్ళారు. అనుకున్న దానికంటే రీల్లో కొంచెం ఎక్కువ ఉంది ఇంకా పాడాల్సింది. జీబు గారు తీసుకుంటున్నారు, పాడేశాను. వచ్చిన తర్వాత ఇది కాదే నేను చేసింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. తనే పాడిందండి ఇట్లాగా. అప్పటిదాకా ఆయనకు నేను సింగర్గా మాత్రమే తెలుసు, నా గురించి ఏం తెలియదు. శ్రీకృష్ణ అన్న పక్కనే ఉన్నాడు, హీ యూజ్ టు అసిస్ట్ కోటి గారు. సో తను మీకు తెలిసిందే కదా, మంచికి మారిపోయారు. చక్కగా మనస్ఫూర్తిగా అందరి విషయాలు నిజంగా ఉన్నది ఉన్నట్టు, ఏది ఎక్కడ ఎవరి క్వాలిటీ ఏది ఉందో మంచి క్వాలిటీ అది బయటికి తీసుకురావడానికి చాలా తప్పించే ఒక మంచి ఆర్టిస్ట్ తను. సో తను కూడా వచ్చి సార్ తిను చైల్డ్ ప్రాడజీ, తిన గురించి ఇది అని నా యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూపించాడు కోటి గారు. వెంటనే ఎక్కడున్నావు నాన్న ఇన్నాళ్ళు, నేను ఎలా మిస్ అయ్యాను నిన్ను అని. ఒకసారి పైకి రాని తీసుకెళ్లారు, కూర్చోపెట్టి బొట్టు పెట్టి బట్టలు పెట్టి ఇచ్చేసి, ఆంటీ కోటి గారు వైఫ్ అందరూ ఉన్నారు. ఎందుకు సార్ అంటే ఇవాళ మా నాన్నగారు అయిన రాజేశ్వరరావు గారు పుట్టినరోజు. అబ్బా, నీలాంటి టాలెంట్ని నేను వారు కూడా చిన్నప్పటి నుంచి చాలా అద్భుతంగా సంగీతాన్ని ఆకళింపు చేసుకున్న ఒక విద్వాన్ ఆయన. అలాంటి వారి అంశ మీరందరూ,
సో మీరు నిన్ను నేను ఇచ్చేసుకుంటే ఆయన సంతోషపడతారు. సో దీస్ యాక్షన్స్ షో దట్ హౌ మచ్ దే ట్రీట్ మ్యూజిక్. ఇట్స్ నాట్ జస్ట్ ఫేమ్ ఆర్ నేమ్ వాళ్ళకి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ కోటి గారు అక్కడ కూర్చొని చెయ్యాలా, కోటి గారు బ్లెస్ చేసినా అది అద్భుతమైన బ్లెస్సింగే. ఎంత చెప్తుంటేనే అసలు ఆయన ఎమోషన్, ఆయన అంటే ఇంకా ఉండబట్టుకోలేనంత ఆనందం ఆయనకు వచ్చి ఉండాలి. అసలు నేను పొద్దున వీడియో చూసినప్పటి నుంచే చాలా నాకు వైబ్రేషన్ తట్టుకోలేకపోతున్నానమ్మా. ప్రతి మార్గడి మనం ఇక్కడ చేద్దాం, ఇంక నుంచి నేను ఎక్కడికి ఆ మంత్ వెళ్ళను, వీ విల్ డూ ఇట్, వీ షుడ్ ప్రాపగేట్ ఇట్, నువ్వు చెయ్యాలి. ఒక మాట అన్నారు, అంటే నేను మా వారు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ద ప్రాజెక్ట్ వాజ్ ఎక్స్పాండింగ్ లైక్ ఎనీథింగ్ రైట్ ఫ్రమ్ ద డే వన్. అనుకున్న దానికంటే పెద్దదవుతుంది, సంతోషం. అలాగే మేము మొయ్యగలమా అనేంత బరువు కూడా పెరుగుతోంది అన్ని రకాలుగా. సో విల్ వీ బీ ఏబుల్ టు అనే ఒక చిన్న థాట్ కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ ఇలాంటివి జరిగినప్పుడు కానీ సార్ ఒక మాట అన్నారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సుప్రభాతం ఎలా నిలిచిపోయిందో, ఘంటసాల గారు భగవద్గీత ఎలా నిలిచిపోయిందో, నీ తిరుప్పావ ఎలా నిలిచిపోతుందమ్మా, నీకలా ఉండిపోతుంది లైఫ్ లాంగ్ అని. అద్భుతం. ఇట్స్ సంథింగ్. నేను ఇంకా వెంటనే ఈవెన్ మై హస్బెండ్ వెంకటేష్ వాస్ సేయింగ్, మనం ఏదైతే అనుకుండి చేస్తున్నామో, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ప్యూర్గా బయటికి తీసుకెళ్ళాలనుకున్నామో, ఇంతమంది ట్రూ మ్యూజిషియన్స్ మణిశర్మ గారు విన్నారు, చాలా సంతోషపడ్డారు, చాలా ఇష్టంగా బ్లెస్ చేశారు. అలాగే తమన్ గారు, ప్రతి ఒక్కళ్ళు, అండ్ అనురాధ శ్రీరామ్ గారు కావచ్చు, అలాగే రంజనీ గాయత్రి గారు కావచ్చు, పర్సనల్గా వాళ్ళు అందరు రీచ్ అవుట్ అయ్యి చాలా సంతోషంగా మెసేజ్ చేయడం, కాల్ చేయడం, మాట్లాడడం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఐ ఫీల్ ఓకే, మ్యూజిక్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ హౌ మెనీ పీపుల్ అప్రిషియేటెడ్ ఇట్, ఇట్స్ అబౌట్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ సైడ్. అదే ఎంతమందిని కదిలించింది అనేది చాలా ఇంపార్టెంట్ కాదు. కానీ నువ్వు చెప్తున్న రెపర్టోర్, అదే చెప్తున్నాను, నువ్వు చెప్తున్న లిస్ట్ ఆఫ్ పీపుల్ ఇటు పూర్తిగా మనకి దిస్ వాజ్ లాంచ్డ్ బై రాఘవేంద్రరావు గారు. ఇంకంతకంటే ఏం కావాలి? ఆయన గాడ్ ఫాదర్ అందరికీ ఎంతమందిని ఆయన ఇంట్రడ్యూస్ చేసి పాడించి నన్ను కంపోజర్గా ఎస్టాబ్లిష్ చేసి, మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ చేసిన ఒక గోల్డెన్ హ్యాండ్ ఆయన. అవును, రాఘవేంద్రరావు గారి బ్లెస్సింగ్స్ అంటే మామూలు విషయం కాదు అది. ఎందుకంటే ఆయన ఎంతమంది గాయకులను ప్రోత్సహించారు. నీలోని టాలెంట్ని ఎప్పుడు కూడా ఆయన లైక్ దట్, అంటే నీలో చాలా విద్వత్తు ఉంది ఇది, కానీ దానికి సరైన వేదిక రావడం అన్నది, అది తర్వాత అంకిత భావంతో నువ్వు దాన్ని ముందరకు తీసుకెళ్ళడం, అన్నీ అమరితేనే కదా ఒక విజయం, ఇంతటి ఒక ఘన విజయం వస్తుంది ఇలాంటి ప్రాజెక్ట్. అలాంటి యంగర్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్, అలాంటి డైరెక్టర్స్తో పనిచేసే ఒక అవకాశం కూడా అది మామూలు విషయం కాదు. అవును, వారి దిగ్గజాలు, పర్వతాలు, అలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని ఒక ట్యూన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం చెయ్యాలి అనే ఒక ఎక్స్పీరియన్స్ కూడా వారి ద్వారా రావడం అనేది అది అద్భుతమే. చంద్రబోస్ గారు కావచ్చు, ఎస్పి చరణ్ గారు కావచ్చు, చాలామంది, శైలజమ్మ, చిత్ర గారు, చాలామంది బ్లెస్ చేస్తున్నారు.